హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వర్ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు మధ్యాహ్నం మ్యాట్నికే కుబేర సినిమా చూడడం జరిగిందనమాట. అండ్ రివ్యూ ఇవ్వడం కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి. అండ్ ఇక రివ్యూలోకి వెళ్ళే ముందు మన ధనుష్ గారి గురించి ఒక 10 సెకండ్స్ మాట్లాడుకుందాం. ధనుష్ గారు అయితే లిటరల్గా పిచ్చ పేక్స్ పిచ్చ పీక్స్ ఉందన్నమాట. ఆయన యాక్టింగ్ అయితే ఇరగదీశారు అండ్ నెక్స్ట్ లెవెల్‌లో పెర్ఫార్మ్ చేశారు ధనుష్ గారైతే. నాకైతే చూస్తుంటే ముచ్చటేసింది ధనుష్ గారిని. ఈ లెవెల్‌లో ఈయన పెర్ఫార్మన్స్ ఈ లెవెల్‌లో చేయగలడా అనిపించింది నాకైతే. అండ్ మూవీ చూస్తే మీకు కూడా ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ కలిగినట్టు ఉంటుంది గైస్. అండ్ ధనుష్ గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. అసలు నిజంగా జీవించేశారనే చెప్పాలి ఆ పాత్రలో ఆయన. అండ్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. అండ్ రివ్యూలోకి వెళ్ళే ముందు జస్ట్ నేను ఇంత కష్టపడి చెప్తున్నాను కదా! సినిమా థియేటర్‌కెళ్ళి సినిమా చూసి మళ్ళీ మా ఇంటికొచ్చి రివ్యూ ఇచ్చి మళ్ళీ మీ ముందుకి థంబ్‌నెయిల్ ఎడిట్ చేసుకొని ఇదంతా చేస్తాను. జస్ట్ నా కష్టానికి మీరు ఒక్క లైక్ చేసుకున్నారనుకోండి, నాకు కొంచెం సపోర్ట్‌గా ఉంటది. నా వీడియో కొంచెం పుష్ అవుతది. అండ్ ఇంకెంతోమంది చూడడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ గైస్, ఈ ఒక్క చిన్న పని చేయండి చాలు. అండ్ ఇక రివ్యూలోకి వెళ్ళిపోదాం. అండ్ రివ్యూలోకెళ్తే సినిమా క్యారెక్టర్స్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకుందాం. సినిమా క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మన 'నాగార్జున' గారు రోల్ పేరేమో దీపక్ అండ్ మన 'ధనుష్' గారి రోల్ పేరేమో 'దేవ'. అండ్ వీళ్ళిద్దరి మధ్యలో ఒక బిలియనీర్ వస్తాడు. అండ్ వీళ్ళిద్దరికి ఎలా కుదురుద్ది అండ్ ఆ బిలియనీర్‌కి వీళ్ళకి మధ్యన గొడవలు ఎలా ఏర్పడతాయి అండ్ ధనుష్ ఎందుకు బిచ్చగాడవుతాడు, ఇదంతా మీరు చూడాలంటే తెలుసుకోవాలంటే పక్కాగా మూవీ చూడాల్సిందే. అండ్ ఈ సినిమాలో రష్మిక గారి యాక్టింగ్ అయితే చాలా క్యూట్‌గా ఉంటుంది. అండ్ కొన్ని షేడ్స్ కనిపిస్తాయి మనకి. అండ్ ఎవడ్రా నువ్వు? ఎందుకురా నా వెంట పడుతున్నావు? చస్తే చావు. అండ్ ఇలాంటి డైలాగ్స్ అయితే కొంచెం ఆహ్, చాలా బాగా అనిపిస్తాయన్నమాట వినడానికైతే. అండ్ శేఖర్ కమ్ల గారైతే ది బెస్ట్ ఇచ్చారనే చెప్పాలి. అండ్ ఆయన ఒక 4 ఇయర్స్ అవుతుందనమాట. లవ్ స్టోరీ సినిమా తర్వాత మరి దాదాపు మరి ఏ సినిమాలు తీయలేదు. అండ్ ఈ స్క్రిప్ట్ గురించి, దీని నరేషన్ గురించి అండ్ ఇంత టైం పట్టింది ఈ మూవీ రిలీజ్ చేసేసరికైతే. అండ్ శేఖర్ కమ్ల గారైతే ఆల్మోస్ట్ ఒక మంచి మూవీయే మనందరికీ డెలివరీ చేశారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు చూస్తే మీకెలాగ అనిపిస్తే నాకొచ్చి కింద కామెంట్ చేయండి. ఓకేనా? అండ్ ఇక ఈ మూవీ పాజిటివ్ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీలో ఉన్న పాజిటివిటీస్ గురించి. అండ్ ధనుష్ గారి యాక్టింగ్ అయితే పీక్స్ ఉంది. డీఎస్‌పీ మ్యూజిక్ అయితే లిటరల్లీ చాలా బాగుంది. దేవిశ్రీ ప్రసాద్ గారు చాలా బాగా ఇచ్చారు. ముఖ్యంగా సాంగ్స్ గాని, 'నాది నాది 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 నాదే ఈ లోకమంత' సాంగ్ గాని ఇవన్నీ చాలా బాగున్నాయి. అండ్ మన 'రష్మిక' గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందసల. అండ్ 'శేఖర్ కమ్ల' గారైతే ఇందాక చెప్పాను కదా! ది బెస్ట్ ఇచ్చారు. 'నాగార్జున' గారు కూడా ఈ మధ్య తమిళ్ సైడ్ మెల్లిమెల్లిగా ఎళ్ళిపోతున్నారనమాట. ఆయన చూసుకున్నట్లయితే 'ఊపిరి' అండ్ నెక్స్ట్ మళ్ళీ 'ధనుష్' గారితోనే కనపడ్డారు. ఆయన కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. అండ్ ఇక నెగెటివ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా రన్ టైమ్ వచ్చేసి 3 అవర్స్ ఉండబోతుంది. అండ్ అలా ఫ్లాట్‌గెళ్ళిపోతుంది మూవీ. కొంచెం అలా ఎళ్ళిపోతుంది. కనెక్ట్ అయిపోతారు ఆడియన్స్. బట్ కనెక్ట్ అవ్వని వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టు అనిపిస్తది. 3 అవర్స్ అదే రన్ టైమ్. అండ్ మూవీ బడ్జెట్ వచ్చేసి 4 అంటాను 150 క్రోర్స్ 150 కోట్లు పెట్టారు. మరి అంత అవసరమా అని నాకు అనిపించలేదు. అండ్ మీకు అనిపించిందా లేదా వచ్చి కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా వచ్చేసి ల్యాగ్ ఉంటది భయ్యా కొంచెం. అక్కడక్కడ ల్యాగ్ ఉంటది. అది మీరు అడ్జస్ట్ అయితే పర్వాలేదు. అండ్ తర్వాత ఇంకేం ఉండదు మూవీ మొత్తం. అండ్ జస్ట్ నా ఒపీనియన్ చెప్తున్నాను. ఇది నెగెటివ్స్. అండ్ ఇది నా ఒపీనియన్. అండ్ మీకెలా అనిపించిందో మూవీ చూసి వచ్చి కింద కామెంట్ చేయండి. పర్లేదు, ఇప్పటి వరకు ఈ సినిమాలో ఏం మంచిగా కూడా రిలీజ్ అవ్వట్లేదు. ఈ మూవీ చూసేయొచ్చు. అండ్ గాయ్స్, రివ్యూ రివ్యూ అయితే ఇదే. ఇంకా ఇంకేం చెప్పదలుచుకోలేదు. మూవీ సింపుల్‌గా చెప్పేసాను అందుకనే. అండ్ నా రేటింగ్ వచ్చేసి 10/8 ఈ మూవీకి. ధనుష్ గారి యాక్టింగ్‌కి నేను 10/10 ఇస్తున్నాను.
అండ్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఈశ్వర్ టాక్స్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. ఓకేనా?